హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ఆ, ఏపీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ గురించి ఒక కేసు ఏపీ హైకోర్టులోనే వేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి వాదనలు ఈరోజు ఆ, కేసు హీరింగ్ అనేది జరగడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, అసలు వాదనలు ఎలా జరిగాయి ఏంటి, సో నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు, ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆ, ఈ ఏపీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్ కేసు గురించి ఏప్రిల్ 3వ తారీఖున జిఐడి వారు కౌంటర్ వేయడం జరిగింది. సో ఏప్రిల్ 3వ తారీఖున అయితే ఈ హీరింగ్ అనేది ఏం జరగలేదు. సో ఆ రోజు ఏప్రిల్ 9వ తారీఖుకి, అంటే ఈ రోజుకి కేసు హీరింగ్ వేయడం జరిగింది. ఏప్రిల్ 9వ తారీఖున హీరింగ్ వేయడం జరిగింది. అయితే ఆ, ఈ ఈ గ్రూప్ 2 మీద రోస్టర్ పాయింట్స్ కేసు సంబంధించినటువంటి సుమారుగా 10 కేసులు అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్స్ ఇష్యూ పైన సుమారుగా 10 కేసులు అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఈరోజు ఐటెం నెంబర్ చూసుకున్నట్లయితే 62 నుంచి 66 వరకు ఈరోజు ఐటెం నెంబర్ ఉండడం అయితే జరిగింది. అయితే పిటిషనర్ తరపున లాయర్లు రిక్వెస్ట్ చేయడం మేరకు జడ్జి గారు ఈ కేసు హీరింగ్ అనేది ఈరోజు మధ్యాహ్నం 2:15 మిషన్కే వేయడం జరిగింది. వాళ్ళ యొక్క పిటిషనర్ తరఫున లాయర్ల రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఆ కేసు అనేది 2:15 మిషన్కి ఇవ్వడం జరిగింది. చాలామంది లంచ్ మోషన్ అంటున్నారు, అది లంచ్ మోషన్ కాదు. 2:15 మిషన్కి వేయడం జరిగింది. సో అయితే 2:15కి ఈ కేసు అనేది హీరింగ్ స్టార్ట్ అయింది. అయితే సుమారుగా ఈ కేసు హీరింగ్ అనేది పిటిషనర్ తరపున లాయర్లు, అదేవిధంగా ఏబిఎస్ తరపున లాయర్లు కలిపి వాదనలో సుమారుగా 1 గంట వరకు జరగడం అయితే జరిగింది. వాదనలో ఈ పిటిషన్ తరపున లాయర్లు అయినటువంటి బొద్దులూరు శ్రీనివాస్ గారు వాదనలు అయితే చాలా బలంగా వినిపించడం జరిగింది. ఈరోజు వాదనలు కూడా విరువైపులా చాలా బలంగా జరిగాయి. అయితే ఈ బొద్దులూరు శ్రీనివాస్ గారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ ఏబిపిఎస్సి వారు జియోస్ అయితే అన్నీ బాగానే చేశారు, కానీ నోటిఫికేషన్ ఇచ్చే టయానికి ఈ జియోస్ అన్ని తీసుకెళ్లి సత్తబుట్టలో పడేశారనే వాదన అనేది బలంగా వినిపించారు. సో అది ఆ వాదన జడ్జి గారు కూడా కన్విన్స్ అయ్యారు. అదేవిధంగా ఈ పిటిషనర్ తరపున లాయర్ అయినటువంటి శివాజీ గారు ఈ సిబిటిక్స్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సో దీని మీద స్టే అనేది కోరడం జరిగింది జడ్జి గారిని. సో అయితే ఏబిపిఎస్సి తరఫున లాయర్లు వచ్చి సార్ ఇదంతా ప్రాసెస్ మిస్యూజ్ చేయడానికి ఇలా స్టే అడుగుతున్నారు తప్ప ఇందులో ఏం లేదని చెప్పి వాళ్ళ తరపున వాదనలు వినిపిస్తే సో ఈ విధంగా విరువైపులా వాదనలు అనేవి జరగడం జరిగింది. అయితే జడ్జి గారు ఈ వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఈ కేసుకు సంబంధించి ఎక్కువ పిటిషనర్లు ఉన్న కారణంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుండి సో ఈ కేసు యొక్క నెక్స్ట్ హీరింగ్ అనేది 16th ఏప్రిల్న హీరింగ్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈ 16th ఏప్రిల్ అనేది ఇంకా వాదనలు వినడంలోనే ఇది ఫైనల్ రోజు అని చెప్పి మనం డిసైడ్ అవ్వచ్చు. సో జడ్జిమెంట్ రోజని కాదు, సో వాదనలు అనేవి ఆ రోజు ఇంకా విరుగురు తరపు నుంచి కూడా వాదనలు అనేవి ఇంకా ఫైనల్గా విన్న తర్వాత జడ్జిమెంట్ ఏ విధంగా అవ్వాలో ఏంటనేది ఆ తర్వాత అయితే డిసైడ్ అవ్వనందుకు అయితే మనం 16th ఏప్రిల్ అనేది కీలకమని చెప్పుకోవచ్చు. సో 16th ఏప్రిల్న ఏబిపిఎస్ తరపున లాయర్లు, అదేవిధంగా పిటిషనర్ తరపున లాయర్లు కూడా ఖచ్చితంగా అటెండ్ అవి వాళ్ళ యొక్క వాదనలకు సంబంధించినటువంటి చాలా బలంగా వినిపించవలసినటువంటి బాధ్యత అనేది ఉంది. సో ఆ రోజు వాదనలను బట్టి ఈ కేసు ఎలా వెళ్తుంది, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా వెళ్తుంది ఏంటి అనేది ఈ కేసుకు సంబంధించింది ఏది అనేది ఆ 16th రోజున ఒక కొలిక్ రావడానికి అవకాశం అయితే ఈ 16th ఏప్రిల్ అనేది చాలా కీలకంగా మారనుంది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి ఏపీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు ఇష్యూ అనేది ఈరోజు ఈ విధంగా హీరింగ్ అనేవి వాదనలు జరిగేవి. అదేవిధంగా నెక్స్ట్ హీరింగ్ వచ్చి 16th ఏప్రిల్న ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది మనం సమన్వయం పాటించవలసిందిగా సమన్వయంతో ఉండాలి. సో ఈ కేసు అనేది ఏ విధంగా కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఎలాగైనా సరే వెళ్ళచ్చు.
సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి మన ఛానల్ మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి సంబంధించినటువంటి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా నేను డైలీ పోస్ట్ చేస్తాను. ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఉంది కాబట్టి మీరు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.